హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోరింటాకు అప్పటికప్పుడు ఎర్రగా పండాలంటే ఈ ఒక్క చిట్కాతో చేసి చూడండి, చాలా బాగా పండుతుంది. గోరింటాకు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో గోరింటాకు వేసుకోవాలి. గోరింటాకు అప్పటికప్పుడు చెట్టు మీది కోసి నూరుకుంటే చాలా బాగా పండుతుందండి. మీరు వాటర్ ఎక్కువగా పోస్తే గోరింటాకు అనేది పెట్టుకోవడం కుదరదండి. అందుకే వాటర్ పోయకుండా ముందుగా పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా పట్టుకోవాలండి. మిక్సీ లేని వాళ్ళైతే రోట్లో అయినా నూరుకోవచ్చండి, ఇంకా చాలా బాగా పండుతుంది. ఇక్కడైతే కొంచెం మజ్జిగ వేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీరైతే మజ్జిగ లేకపోతే చింతపండు అయినా కొంచెం వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేడి ఉన్నవాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకుంటే వేడి అనేది తగ్గుతుందండి. నేనైతే కొంచెం చింతపండు కూడా వేసానండి, ఎడిటింగ్లో కట్ అయింది. చూడండి, ఇలా మనం మామూలుగా పట్టుకుంటేనే చాలా ఎర్రగా పండింది. ఈ గోరింటాకు కొంతమందికి ఎర్రగా, కొంతమందికి లైట్ కలర్లో పండుతుందండి. మీకు ఎర్రగా అప్పటికప్పుడు తొందరగా పండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పండుతుందండి. గోరింటాకు అయితే రెడీ అయింది. ఇప్పుడైతే గోరింటాకును పెట్టుకుంటున్నాను. మీరు గోరింటాకుతో డిజైన్ లాగా పెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే పెన్నుతో డిజైన్ వేసుకొని ఒక చిన్న పుల్లతో ఆ డిజైన్ పైన గోరింటాకు పెట్టుకోవాలండి. నేనైతే మా పిల్లలు ఉన్నారని డిజైన్ వేసుకోకుండా మామూలుగా ఏదో అలా పెట్టుకుంటున్నాను. ఇలా చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఆషాఢ మాసంలో చాలామంది ఆల్రెడీ పెట్టుకునే ఉంటారు. మీరు గోరింటాకు మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో ఒక లెమన్ ముక్క వేసి కలుపుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఇంకా కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడు 1 స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఈ గోరింటాకు అనేది ప్రతి ఒక్క అమ్మాయి చాలా ఇష్టంగా పెట్టుకుంటారండి. మొత్తం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత కడుక్కున్న తర్వాత ఇలా ఉంటుంది. గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇంకా ఎర్రగా పండాలంటే ఒక ½ an hour అయినా ఉంచుకోవచ్చు. ఇంతేనండి, మీకు గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ చిట్కాలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పండుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.